ఆదికాండము 41వ అధ్యాయము. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనక నీ వలె వివేక జ్ఞానములు గల వాళ్ళు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఇందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడునై ఇందునని యోసేపుతో చెప్పెను. 38 చదువున్నాను. అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అనేను. దేవునికి స్తోత్రం. మరొకసారి చదువుదాం. అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అనేను. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, చాలాసార్లు దేవుని వాక్యాన్ని మనం వింటాం, కానీ అది మనకి అర్థం కాదు. ఎందుకంటే దీన్ని చాలా మనం మనస్సు పెట్టి వింటేనే మనకు బాగా అర్థమవుతుంది తప్ప లేకపోతే అర్థం కాదు. మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో యోసేపు అనే ఆయన చాలా ప్రధానమైనటువంటి భాగాన్ని, ఆ స్థానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఎందుకంటే దేవుని ఎడల అతను చాలా భయభక్తులు కలిగినవాడు. ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు, చిన్న చిన్న కార్యాలు కాదు. దేవుని బిడ్డలారా, మరి యోసేపు ఒకానొక రోజున చెరసాల్లో ఉన్న యోసేపును ఫరో దగ్గర తీసుకొచ్చారు, రాజు దగ్గర తీసుకొచ్చారు. రాజు దగ్గర తీసుకొస్తే నేను ఇప్పుడు 33 చదువున్నాను, ఇప్పుడు 3 చదువు. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతను నియమింపవలెను. అయితే ఇంతకీ ఎందుకు తీసుకొచ్చారు అతన్ని అంటే, ఆ దేశంలో ఎవ్వరూ కూడా ఫరోకు వచ్చిన కళను అర్థాన్ని చెప్పలేకపోయారు. ఆ దేశంలో చాలామంది శకునగాండ్రను రాజు పోషిస్తున్నాడు, మంత్రగాళ్ళని పోషిస్తున్నాడు, జ్ఞానము కలిగిన వాళ్ళని పోషిస్తున్నాడు. కానీ వాళ్ళందరూ కూడా రాజుకు వచ్చిన దర్శనాన్ని చెప్పడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎవరా ఆ కళకు అర్థం చెప్పేవాళ్ళు ఎవరున్నారా అని వెతుకుతూ ఉంటే ఆయన ప్రక్కనే ఉన్నాడు ఒక పానదాయకుడు, అంటే రాజుగారికి ద్రాక్షారసపు గిన్నె అందించేవాడు. అతనికి అప్పుడు గుర్తొచ్చింది, అయ్యా మా తప్పిదాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను, నేను ఒక తప్పు చేశాను, నేను భక్ష్యకారుడు, మీరు జైల్లో మమ్మల్ని పెట్టినప్పుడు ఆ జైల్లోనే ఒక ఆయన ఉన్నాడు, అతని పేరే దానియేలు. ఒక రాత్రి అతనికి నాకు ఇద్దరికి కూడా కళ్ళొచ్చినాయి, విచారంగా ఉన్నాము తెల్లారి మేము. అప్పుడు అతను మమ్మల్ని అడిగాడు, ఎందుకు మీరిద్దరు అలా ఉన్నారంటే, అయ్యా మాకు ఈ కళలు వచ్చినాయి అని చెప్పాము. చెప్తే అప్పుడు మా ఇద్దరు కళల యొక్క భావాన్ని ఆయన చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెప్పడమే కాకుండా ఎవరు విడిపించబడతారో, ఎవరు ఉరి తీయబడతారో కూడా చెప్పాడు, శిక్షింపబడతారో చెప్పాడు. ఒక మాట చెప్పాడు, నీవు మంచి స్థానంలో ఉన్నప్పుడు నన్ను నువ్వేం చేయంటే జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, అది నేను మర్చిపోయాను. ఎంతకాలం మర్చిపోయాడంటే 2 సంవత్సరాలు మర్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలు మర్చిపోయాడు? 2 సంవత్సరాలు అయిపోయింది. అందునే మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయనకి రాలేదు కళ, ఎవరికి వచ్చింది? డైరెక్ట్గా రాజుకే కళలు వచ్చినాయి. ఒక కళ రాలా, ఒక కళ వచ్చింది, పడుకున్నాడు, ఒక కళ వచ్చింది. ఆ కళలో కంగారు పడ్డాడు, లేచాడు, మళ్ళీ పడుకున్నాడు, మళ్ళీ పడుకుంటే మళ్ళీ ఇంకో కాలు వచ్చింది. దేవుని బిడ్డ, దానికి అర్థం తెలియక రాత్రంతా నిద్ర పట్టకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగినప్పుడు ఆ పానదాయకుడు చెప్పాడనమాట, అయ్యా దానియేలు అయితే మీకు చక్కటి సమాధానం చెప్తాడంటే అప్పుడు గబబా చెరసాల్లో ఉన్నటువంటి యోసేపును ఏం చేశారంటే చెరసాల్లోంచి తీసుకొచ్చారు. చక్క కటింగ్ అది వేయించి క్షవరం చేయించి రాజుగారి ముందు ఏం చేశారు? అతన్ని నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే రాజు ముందు నిలబెట్టాడో దేవుని బిడ్డలారా, రాజు అతన్ని అడిగాడు, అయ్యా నాకు కళ్ళొచ్చింది యోసేపు, నువ్వు దాన్ని చెప్పగలవా అని. దేవుని బిడ్డలారా, అయితే అప్పుడు అతను ఏం చెప్పాడంటే, దేవుని బిడ్డలారా, ఆ కళ యొక్క భావం చెప్పడం నా తరం కాదు, కానీ దాన్ని బయలుపరిచే ఒక దేవుడు ఉన్నాడు. అతను ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం.
ఆకాశమందున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గుణగణాలు, ఆయన కార్యాలు మనం తెలుసుకుంటే దేవునితో మనం మరింత బలంగా ఉంటాం. ఆయన ఎప్పుడైతే రాజుకొచ్చిన కలను ఈయన చెప్పాడో, అంతేకాకుండా దాని పరిష్కారం కూడా చెప్పాడు. ఇప్పుడు రాజు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ యోసేపు నిలబడి ఉన్నాడు, రాజు ఎదురుగా నిలబడి ఉన్నాడు, చుట్టూ జనం ఉన్నారు అతని సంస్థానంలో. వాళ్ళందరి ముందు రాజుగారు యోసేపుని చూసి అంటున్నాడు, ఈతని వలే. అమ్మ, ఎవరి వలే? ఈతని వలే. ఆనందపాలుదా, ఈయనే యోసేపు అనుకుందాం. అమ్మ, ఈయనే యోసేపు అనుకుందాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈయన్ని? అమ్మా, జైల్లోంచి తీసుకొచ్చారు. మీరు కూడా మీరున్న స్థితిని మీరు మర్చిపోండి. దేవునితో మీరు కలిసి ఉండండి. మీరు ఈరోజు ఎన్ని బంధకాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, లేకపోతే అనారోగ్యంతో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, అవన్నీ కూడా ప్రక్కన పెట్టి దేవునితో ఉండండి. ఒకానొక రోజున వాటన్నిటి నుండి విడిపించి దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈయన చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్న ఇతనితో దేవుని ఆత్మ ఉంది, ఇతనిలో దేవుడు ఉన్నాడు. మనం సాధారణంగా కష్టాలు వస్తే ఫస్ట్ మనం చేసే పని ఏంటో చెప్పగలరా ఎవరన్నా? కష్టాలు వస్తే మనం ఏం చేస్తాం మొట్టమొదట? అమ్మ గ్లోరీ, ఏం చెప్పండి నాన్న. నాన్న ఏంటి, నేను నాకు వినపట్లేదు, చెప్పు. దేవుడు గుర్తొస్తాడా? వేరే ఇంకా అన్నానా? నాకు అర్థం అవ్వలేదు. తీరుస్తాడని భాష అనుకుంటాం. రైట్, బాగానే ఉంది. ఇంకా మంచిది. ఇంకా రైట్, ఇవన్నీ మీరు చెప్పినవి కరెక్టే. కానీ అసలు విషయం ఏంటంటే, మొట్టమొదట గుడికొచ్చే మనకి ఏదైనా కష్టం వస్తే దేవుడినే తిట్టుకుంటాం. మీకు అర్థమవుతుందండి? మొట్టమొదటి ఎవరిని అంటాం? ఏంటి ప్రభువా, నేను నమ్ముకున్నాను, నాకేంటి బాధలేంటి, నాకు ఈ కష్టాలేంటి అంటామా? ఖచ్చితంగా మనమే కాదు, దేవుని ఎరగని వాళ్ళు కూడా అంటారు. మనం ఎప్పుడు కూడా దేవుడి నుంచి ఏం ఆశిస్తామంటే ఉన్నతమైన స్థానాన్ని ఆశిస్తాం. కష్టాన్ని మనం కోరుకోం, సౌఖ్యాన్ని కోరుకుంటాం. దేవుడు కూడా అదే ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఒక్కోసారి ఇంకా మనల్ని పైకెత్తడానికి, ఇంకా మనల్ని పైకెత్తడానికి. అందుచేత దేవుడు యోసేపుని ఎక్కడ తీసుకెళ్ళాడు? చెరసాల్లోకి తీసుకెళ్ళాడు. ముందు ఎలా ఉన్నాడు? అతను బానిసగా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? చెరసాల్లో ఉన్నాడు. చెయ్యని నేరానికి యోసేపు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పుడు దేవుడే అతన్ని ఎక్కడ తీసుకొచ్చాడు? రాజుగారి దగ్గర తీసుకొచ్చాడు. దేవుని అందుకనే దేవుని బిడ్డ, మీకు ఏది మంచో, ఏది మీకు విలువైందో, ఏది మీకు అవసరమైందో అక్కడికి దేవునితో మీరు అనుకూలంగా ఉంటే, భయభక్తులు కలిగి ఉంటే దేవుడే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం. మనుషులు తన జ్ఞానం చెప్పని చేయలేరు. దేవుని బిడ్డల జ్ఞానం చెప్పని ఏదో చేసేద్దాం అనుకుంటాం, కానీ మన జ్ఞానం కొంతవరకు ఉపయోగపడుతుంది, ఆ తర్వాత అది ఉపయోగపడేది కాదు. అందుచేత యోసేపుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? చెరసాల్లోంచి తీసుకొచ్చారు. అప్పుడు దాకా గడ్డం పెరిగిపోయింది. చెరసాల్లో కూడా యోసేపుని దేవుడు ఉన్నతంగానే ఉంచాడు. అందుకనే మీరు దేవుడిని కలిగి ఉంటే మీ కష్టాల్లో కూడా మీరు ఉన్నతంగానే ఉంటారు. దేవుని స్తోత్రం. మీ అప్పుల్లో కూడా మీరు సంతోషంగానే ఉంటారు. మీ శ్రమల్లో కూడా మీరు ఆనందంగానే ఉంటారు. మీరు ఆనందంగా లేరంటే అర్థం ఏంటంటే, ఇంకా మీరు దేవునితో సరిగా లేరని అర్థం. ఇంకా దేవునితో మీరు సరిగా ఉంటే మీ బాధ మీకు బాధలా కనిపించదు. ఎందుకు? ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. మీరు ఆగండి, నన్ను మీరు చెప్పండి. ఎందుకు? అమ్మ చెప్పండి. పర్లేదు మీరు చెప్పండి. అమ్మ, దేవునితో ఉన్నాం కాబట్టి. వెరీ గుడ్. దేవుడు మనతో ఉన్నాడనేటువంటి ఒక ధైర్యం, దేవునితో నేను ఉన్నాననే ధైర్యం మనల్ని ఏం చేయనివ్వదంటే బాధపడినవుతుంది. దేవుని బిడ్డలారు, నిజమే. అంచేత కష్టాలు, బాధల్లో దేవుని యొక్క ఒక సంకల్పం ఉంటుంది. నీ ఇబ్బందుల్లో దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. అందుచేతనే కాబోలు యోసేపుని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? చెరసాలకు తీసుకెళ్ళాడు. చెరసాల్లోకి వెళ్ళాడంటే మనుషులందరూ కూడా ఏదో నేరం చేసే ఉంటాడు, లేకపోతే జైలుకి ఎందుకు వెళతాడు. అసలు ఐగుప్తు దేశపు చెరలోకి వెళ్ళాడంటే విడిపింపబట్టడం కష్టం. కొన్ని చెరసాలు ఉన్నాయి నాన్న, మన ఇండియాలో ఉంది కదా, ఏంటది అన్న, అండమాన్లో ఉంది. అండమాన్ జైలుకి వెళ్ళాడంటే బయటకు వస్తాం కష్టం. అక్కడ శిక్షలు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. ఆ జైలు గది ఎంత ఉంటే 3 అడుగులు ఎత్తే ఉంటుందంట. వీడు నిలబడతా కావద్దు, నిలబడ్డాను ఆ 3 అడుగుల్లోనే ఏం చేయాలి? అతను అక్కడే తిరగాలి, అక్కడే ఉండాలి.
దాని బ్రతికినంతకాలం ఒంగునే ఉండాలి తప్ప లేచి నిలబడితే కట్టి ఇటు తిరగటానికి అవ్వదు. ఈ మధ్యలో మనం చూస్తున్నాం కదా, కొంతమంది రాజకీయ నాయకుల్ని జైల్లో ఉండి పెడుతుంటే వాళ్ళు అంటున్నారు, మాకు అందులో ఫ్యాన్ లేదు, మాకు ఏసీ లేదు, ఇంకా మాకు సౌకర్యాలు ఏమీ లేవు అని. వాళ్ళు ఏం చేస్తున్నారు, కోర్టుకి అప్లై చేసుకుంటున్నారు. అప్లై చేసుకుంటే మీకు జైల్లో ఈ సౌకర్యాలు ఏమీ ఉండవు, మేము సమకూర్చలేము అని చెప్తారు దేవుని బిడ్డల. ఆ జైలు లేకపోతే మన సొంత ఇల్లా దేవుని బిడ్డలారు. అయితే యోసేపు నేరం చేయకుండా వెళ్ళాడు, నేరమేమి చేయకుండా వెళ్ళాడు. దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడంటే యోసేపుని అక్కడికి, నువ్వు అక్కడే ఉండు, డైరెక్ట్గా అక్కడి నుంచి ఒక్కసారి రాజుగారి దగ్గరికి వచ్చేది. కానీ దేవుని స్తోత్రం, రాజుగారి దగ్గర రావాలంటే మాటలు కాదు, కానీ ఏ పని చేసినా దేవుడు, యోసేపు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. మీరు ఏ సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మీరు దేవుణ్ణి బలంగా మీరు పట్టుకోవాలి. ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని బిడ్డల, సమస్యల్లో కూడా దేవుని చిత్తం ఉంటుంది. దేవుని స్తోత్రం, సమస్యల్లో కూడా దేవుని ఉద్దేశం ఉంటుంది. రాజుగారు ఎదురుగా నిలబడ్డాడు. అయ్యా, నాకు వచ్చిన కలలో నువ్వు చెప్పగలవని విన్నాను నేను, నువ్వు చెప్పగలవంటే ఆయన అంటాడు, దేవుడే ఫరోకు చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చును గాక. దేవునికి స్తోత్రం. దేవుడే మీకు చక్కటి సమాధానం దయచేసిన గాక అని చెప్పి ఆ కళలకు అర్థాలు చెప్పేటప్పుడు, భావాలు చెప్పేటప్పటికి రాజు అంటున్నాడు యోసేపుని చూసి, ఇప్పుడు చదువునానమాట 39, ఇతని వలే ఎవరు ఆయన, ఇతనంటే ఎవరు? ఈ యోసేపు వలే. ఈయన అన్నాను కదా, ఎవరు వలే? ఇతని వలే. ఈయన ఎవరు అయినప్పుడు మీకు అర్థమవుతలేదు. యోసేపు అనుకుందాం, అప్పుడు ఎవరిని చూపించాలి మనం? యోసేపుని చూపించాలి. ఇతని వలే దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కూర్చున్నాడు. దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని కనుగొనగలమా? నువ్వు ఏదైనా కనుక్కోవచ్చు, కానీ దేన్ని కనుగోలే నువ్వు? దేవుని ఆత్మ కలిగిన మనుషుల్ని మనం కనుగొనలేము. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తి హృదయంలో కనబడ్డ మనకి, అతను చేసే క్రియల ద్వారా, అతను మాట్లాడే మాటల ద్వారా, అతని ప్రవర్తన ద్వారా ఇతనిలో దేవుడు ఉన్నాడు అని మనం తెలుసుకుంటాం. యోసేపుని అక్కడ నిలబెట్టినప్పుడు యోసేపు ఫరోకు చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చాడు. అయ్యా, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, 7 సంవత్సరాల మంచి పంట పండుతుంది, 7 సంవత్సరాల కరువు రాబోతుంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఇప్పుడు నాన్న చదువు 33. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని, కాబట్టి ఫరో అంటే యోసేపు అంటున్నాడు ఫరోని చూసి, కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని. మీరు అందరికి జాగ్రత్తగా గమనించాలి. ఎవరంట అమ్మ? అర్పణ ఎవరు? నాయన ఎవరు? ఏం కలిగిన వాడు? వివేకము కలిగిన వాడు, వివేక జ్ఞానము కలిగిన వాడు. ఒక వ్యక్తిలో ఇవి ఉండాలంటే దేవుని బిడ్డలారు, దేవునిని ఎరిగిన బిడ్డల్లో ఇవి ఉంటాయి. దేవునితో అనుబంధం కలిగిన బిడ్డల్లో ఏముంటుందంటే వివేకం ఉంటుంది. అంటే వాళ్ళ మేనల్లుకి వివేకాన్ని పేరు పెట్టు అంతని చెప్పాను, అంతే, ఇంకేం కాదు. ఏమన్నా కాబట్టి ఫరో నువ్వేం చేస్తావంటే జ్ఞాన వివేకములు కలిగిన, ఏం కలిగిన? వివేక, అక్కడ వివేక జ్ఞానములు కలిగిన. ఎలా వచ్చినాయి యోసేపుకి ఇవి? ఇతనిలో అవి రావటానికి గల కారణం ఏంటి అంటే, అతను దేవుని ఎడల ఏం కలిగి ఉన్నాడు? భయం కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు. పాపం అనే దానిని అతని జోలికి రానవలే దేవుని బిడ్డలారు. అంచేత మళ్ళీ చదువునన్నా. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల అంటే మీరు ఇక్కడ కాబట్టి ఫరో అంటే అర్థం ఏంటంటే, కాబట్టి ఫరో అయ్యా మీరేం చేయాలంటే వివేక జ్ఞానములు కలిగిన ఒక మనుష్యుని చూసుకొని ఐగుప్తు దేశం మీద అతనిని నియమింపవలెను. దేవుని బిడ్డలారు, ఈ రోజు వాక్యం మీకు చాలా మర్మయుక్తమైనటువంటి సమాధానం ఉంటుంది. ఈరోజు మీరు వినే వాక్యాన్ని మీరు శ్రద్ధగా వింటే మీరు కూడా పూర్తి చేయగలరు. ఎవరన్నా వివేక జ్ఞానంలో ఇంకా మేరీ, మీరు కూడా యోసేపుల్లా మారుతారు. దేవుని స్తోత్రం. మీరు కూడా ఎలా మారుతారు? ఏంటి?
యోసేపు పేరులో కాదు, దేనిలోనూ, ప్రవర్తనలో. దేవుని స్తోత్రం. పేరులో యోసేపే, నిజంగా అతని ప్రవర్తనలో కూడా యోసేపే. కానీ ఇంకా అని అర్థమవుతుంది నా మాటలు మీకు. ఇంకా యోసేపుకి ఆ జ్ఞానం ఎలా వచ్చింది? అదే మీరు అనుకుంటారు దేవుని మందిరానికి ప్రతి ఆదివారం మీరు రావడం ఎందుకంటే అనుకుంటారు. మీలో ఆ వివేకం రావాలి, ఆ జ్ఞానం రావాలి. మీకు ఆ జ్ఞానం వస్తే మీరు ఎలాంటి ప్రశ్నకైనా చక్కటి సమాధానాన్ని చెప్పగలుగుతారు. మీరు ఎలాంటి అది మనం పరిష్కరించలేని సమస్యనైనా ఈజీగా పరిష్కారం చేసుకోగలుగుతారు. దేవుడే మీకు చక్కటి సమాధానాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. అందుచేతనే యోసేపు ఫరోతో ఏమన్నా, దేవుడే తమరికి చక్కటి ప్రత్యుత్తరము దయచేస్తాడు. దేవుని స్తోత్రం. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన, ఎంతమందిలో దేవుని ఆత్మ ఉంది? వచ్చినమని కాదండి, దేవుని ఆత్మ కలిగేలా ఉండాలి అంటే నువ్వు దేవునితో అనుక్షణము అంటుకట్టబడి ఉండాలి, దేవునే గురిగా పెట్టుకోవాలి. నిన్ను చూసిన వాళ్ళు ఈ వ్యక్తిలో ఎవరంటున్నారు ఈ మాట? రాజు అంటున్నాడండి. రాజు అంటే ఎవరు? ఏ రాజు అతను? అన్యరాజు, దేవుని ఎరగని రాజు, దేవుని ఎరగని వ్యక్తులు, దేవుని ఎరిగినోళ్ళు కాదు, దేవుని ఎరిగినోళ్ళు కాదండి. దేవుని ఎరగని వ్యక్తులు మనలో ఉన్న దైవత్వాన్ని గుర్తుపడతారు. దేవుని స్తోత్రం. దేవుని ఎప్పుడు నువ్వు దేవునితో అలాంటి అనుబంధం కలిగి ఉంటే, వివేక జ్ఞానాలు కలిగి ఉంటే, యోసేపు అంటున్నాడు ఫరోతో, కాబట్టి రాజా నువ్వు వివేక జ్ఞానం కలిగిన ఒక మనిషిని చూడు. చదువునా. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు. ఈ దేశము మీద ఏంటన్నా? ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు ఐగుప్తు దేశం అంతటను 5వ భాగము తీసుకొనవలెను. 38కి వచ్చాయి, 37కి వచ్చాము. ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుణ్ణి, అసలు ఒక మనిషిలోకి దేవుని ఆత్మ ఎలాగెళ్తుంది? మనిషే, దేవుడే, దెయ్యమే. దెయ్యాన్ని ఎంత మార్చాలన్నా ఆ దెయ్య ప్రభావం పోదు. అందుకే దేవుని మీద కొన్నిసార్లు చాలామంది సాతాన్ని మార్చడానికి ప్రయత్నాలు చేస్తారు. మారడు, ఆడు బ్రతుకు మారదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ వ్యక్తులు ఏమి నిండిపోయింది? దెయ్యం ఒక్కటి కాదు, ఇప్పుడు 2000 దెయ్యాలు. ఒకసారి యేసుప్రభు ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి బట్టలు లేకుండా ఎక్కడ తిరుగుతున్నాడు? సమాధుల్లో తిరుగుతున్నాడు. చర్మాన్ని కోసేసుకుంటుంటే యేసయ్య ఎదురైతే ఆడేం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఆళ్ళలో ఉన్న దెయ్యాలన్నీ కూడా, ఆడు కాదు, ఆళ్ళలో ఉన్న దెయ్యాలన్నీ యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని ఏం బాధ పెట్టకని, ఆయన మమ్మల్ని ఇబ్బంది పెట్టకో, ఏమి అవసరమైతే ఇతను ఏం చేస్తాం, మేము వదిలేసిపోతాము అని చెప్తుంటే, అప్పుడు ఏం చేశాడంటే, ఆ ప్రభు ఎలా పోండి, ఆ పందుల్లో పోండి అన్నాడు. మేము ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆ పందుల్లో బాగుండంటే ఎన్ని పందులు చచ్చిపోయినాయి? 2000 పందులు చచ్చిపోయినాయి. అని నేను దేవుని బిడ్డలారా, దెయ్యపు ఆత్మను మనం దగ్గర రానివ్వకూడదు. దెయ్యపు ఆత్మ మన దగ్గరికి వస్తే మనతో ఎవరుంటారు? సాతానే ఉంటారు తప్ప దేవుడు ఉండడు, దేవుని ఆత్మ ఉండదు. ఈయన అంటాడు ఇతని వలె, మీరు నా టాపిక్ అదే, ఇతని వలె, ఎవరి వలె? యోసేపు వలె దేవుని ఆత్మ కలిగిన మనుషులు మనము కనుగొన దేవుని ఉన్నదాన్ని ఎతికి పట్టుకోవటం, కనుగోవటం సాధారణంగా. అది ఇప్పుడు వరకు ఏం చేయలేదు, కనబడలేదు, దొరకలేదు. ఏదైనా దొరుకుతుంది వస్తువు అయితే, ఇది ఎలా దొరుకుద్ది? ఆ వ్యక్తిలో ఏ ఆత్మ ఉందో ఫరో ఎలా పసిగట్టగలిగాడు? చెప్పండి, ఎలా యోసేపులో దేవుని ఆత్మ ఉందని ఫరో ఎలా పసిగట్టగలిగాడు?
ఫరోకు వచ్చిన ఆ 2 కళల అర్థమే చెప్పడం కాకుండా దానికి పరిష్కారం కూడా చెప్పాడు. ఆయన దగ్గర పనిచేస్తున్న మంత్రగాళ్ళు కానీ, శకునుగాండ్రి కానీ, గారడి విద్య గల వారు కానీ, ఎవరో కూడా మాంత్రికులు కానీ దీన్ని ఏం చేయలేకపోయారు. అందునే దేవుని బిడ్డలారా, నేను ధైర్యంగా చెప్పగలను, మన దేవుళ్ళకే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. దేవుడికే దేవుడు అండి ఆయన బీట్అవుట్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఆయన కొట్టగలిగే వాళ్ళు ఎవరు లేరు. ఎంతమంది ఒక దేశం అంతా పోగైపోయి యేసు ప్రభువు మీద వ్యతిరేకంగా పోగైనా ఎవరో కూడా ఆయనను కానీ ఆయన బిడ్డలను కానీ ఒక ఎంచు కూడా కదపలేరు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన సమస్తాన్ని చేసిన దేవుడు, ఆయన మనుషులను చేసిన దేవుడు. దేవుని బిడ్డలారా, అందుచేత ఎవరో చెప్పలేకపోయారు. మాంత్రికులు చెప్పలేకపోయారు, శకునుగాడు చెప్పలేకపోయారు, గారడి విద్య గలవారు చెప్పలేకపోయారు. ఆఖరికి జైల్లో ఉన్న జ్ఞానము లేనివాడు వచ్చాడు. జ్ఞానము లేనివాడని ఎందుకంటాను నేను? లోకమంతా వాళ్ళందరూ అనుకున్నారు ఐగుప్తు దేశస్తులు ఇతను జ్ఞానం లేనివాడు అనుకోండి. దేవుడు అన్నాడు, పిచ్చోళ్ళారా మీరే అజ్ఞానులరా, ఇతనే జ్ఞానం కలవాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి మనుషులందరూ మనం అజ్ఞానులు అన్నా మనము దేవుడు మనం చూసంటే నీ అంత జ్ఞానవంతుడు లేడు అంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుని దగ్గర తగ్గించుకొని ఉండాలండి. మీరు తగ్గించుకున్నారా, మీరు హెచ్చింపబడటం ఖాయం. దేవుని స్తోత్రం. మనం హెచ్చించుకున్నామా, మనం తగ్గించబడటం ఖాయం. మనం హెచ్చించుకున్నాం అంటే ఏదో ఒక రోజున దేవుడు మనల్ని కిందకి నెట్టేస్తాడని అర్థం. మనం తగ్గించుకున్నామా, దేవుడు ఒక రోజున మనల్ని ఏం చేస్తాడు, పైకి ఎత్తుతాడు. అందుచేత దేవుని యోసేపు తను తగ్గించుకున్నాడు. తగ్గించుకున్న కారణం చేత యోసేపుని ఫరో రాజు ఇతని వలే దేవుని ఆత్మ గల మనుష్యుని. మన సంఘంలో ఎంతమంది ఉన్నారు, ప్రపంచంలో ఎంతోమంది కోట్లలో ఉన్నారు దేవుని ప్రజలు. ఏ వ్యక్తిలో ఏ ఆత్మ ఉందో ఎలా చెప్పగలం? ఒక వ్యక్తిలో దెయ్యపాత్మ ఉందని ఎలా చెప్పగలం? దేవుని ఆత్మ ఉందని ఎలా చెప్పగలం? పనికిమాలిన ఆత్మ ఉందని ఎలా చెప్పగలం? చెప్పండి, ఎవరు ఎలా చెప్పగలం? మనం ఆ వ్యక్తి చేసే క్రియలను బట్టి చెప్పగలం. ఆ వ్యక్తి మాట్లాడే మాటలు బట్టి చెప్పగలం. ఆ వ్యక్తి మాట్లాడే మాటల వలన ఆ వ్యక్తి ఆ మాటల ద్వారా ఏం బహిర్గతం చేస్తాడంటే నేను దెయ్యపు మనిషిని చెప్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ. ఈవేళ ఎవరో హృదయంలో దెయ్యాలు కనుకుంటే అన్ని బయటకు పోవాలంటే దేవునికి స్తోత్రం. దెయ్యాల్ని హృదయంలో పెట్టుకుని దాసి జీవితంలో నానా బాధలో కష్టాలు ఇబ్బందులు పడే వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి విడుదల పొందబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ ఉందని మనం ఎలా చెప్పగలం అంటే ఆ వ్యక్తులు చేసే క్రియలే. దేవుని కొరకు వారు ప్రయాసపడతారు, దేవుని సంఘ క్షేమం కొరకు ప్రయాసపడతారు, దేవుని కొరకు మేలు చేయాలని ప్రయాసపడతారు. సంఘానికి వస్తారు, మౌనంగా ఉంటారు, సంఘానికి ఏదైనా అవసరమైతే ఉపయోగపడతారే తప్ప సంఘంలో ఎప్పుడు సమస్య సృష్టించరండి. వాళ్ళు సంఘానికి ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్గా మారాళ్ళు, ఎప్పుడు కూడా దేవుని ఎడల ప్రేమ కలిగి ఉంటారు. సంఘంలో జరిగే ప్రతి కార్యాన్ని వారు అంగీకరిస్తారు తప్ప సంఘంలో జరిగే కార్యాలు వ్యతిరేకించరు. అంతేకాకుండా వాళ్ళు వ్యతిరేకించడమే కాకుండా ఎవరిని కూడా వ్యతిరేకించకుండా మిగిలిన వాళ్ళు కూడా వ్యతిరేకించకుండా చేస్తారు. దేవుని స్తోత్రం. ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు, నాయన నువ్వు అలా చేయకూడదు, ఇది ఏ సంఘం, ఇది ఎవరిది, ఇది దేవుని సంఘం, మన ఇల్లు కాదు, ఇది మన ఇల్లా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, మన ఇల్లా మన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి. ఏంటిది, ఇదే సంఘం, ఇది దీని కొరకు ప్రభు ఏం చేశాడు, ప్రాణం పెట్టాడండి. నువ్వు దేవుని కొరకు ఏమీ చేయలేవు. నీకు తెలిసింది మాట్లాడితే కోపకెత్తావు, మాట్లాడితే సమస్య సృష్టిస్తావు. కొన్ని సమస్యలకు దేవుని ఆ వ్యక్తిలో ఏ ఆత్మ ఉంది? ఆ వ్యక్తి సమస్యలు సృష్టించే వ్యక్తిలో ఏ ఆత్మ ఉంటుంది? దెయ్యపు ఆత్మలు ఉంటాయి. అందుకనే ఫరో అంటున్నాడు ఇతనిలో ఉంది ఏ ఆత్మ? దేవుని ఆత్మ. మీరు కూడా ఇప్పుడు గుండెల మీద చేసుకుని చూసుకోండి ఏ ఆత్మ ఉందో మీకు. ఒకవేళ దెయ్యపు ఆత్మను కనుక మీరు అలాగే ఉంచారా అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకుపోద్దో చూసుకోండి. దాన్ని మనం ఏం చేయాలి? ముందు పక్క దోసేయాలి. దాన్ని పక్కకు తొయ్యలేదా అదే మనలో పక్కకు దోసేస్తుంది. అది ఎక్కడ తోస్తుందో చెప్పలేం. దేవుని బిడ్డలారా, నేను యథార్థం మాట్లాడుతున్నాను దేవుని సన్నిధిలో. ఒకవేళ ఎప్పుడైనా మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైతే మీరు ముందుగానే మేల్కొంటారని చెప్తున్నాను. నేను చెప్పే మాటలు మీరు మనసులో పెడితే దాన్ని కనుక మీరు పక్కకి నెట్టకపోతే మన బ్రతుకులు చివరి వరకు వెళ్ళేదాకా మనకు తెలియదు మనం ఎక్కడున్నామో. ఆఖరికి దౌర్భాగ్య స్థితిలోకి వచ్చిన తర్వాత తెలిసినా ప్రయోజనం లేదు, బయటికి రాలేం.
అబ్బా దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు దేవుని మాటలే మాట్లాడతారు. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు దేవుని క్షేమాన్నే కోరుకుంటారు. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు అనేక మంది రక్షణ కొరకు ప్రయాసపడతారు. దేవుని స్తోత్రం. కనుగొనగలమా? మన సంఘాల్లో కనుగొనగలమా? దేవుని బిడ్డల దేవుని ఆత్మ ఈ వ్యక్తిలో ఉందని మనం చెప్పగలమా? దేవుని బిడ్డల లేదు. ఒక మీ సంఘమే పాస్టర్ని చూపించి మా సేవకుల్లో దేవుని ఆత్మ ఉందని సంఘం చెప్పగలదా? ఈ రోజున అనేక మంది సేవకుల్లో కూడా దెయ్యపాత్మలు ఉండొచ్చు. అనేక మంది సేవకుల్లో కూడా ఒకవేళ నాలోనే అలాంటి ఆత్మ కనుకుంటే మీరు దాన్ని ఏం చేయగలుగుతారు? పసిగట్టగలుగుతారు మీరు. దాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, చదువునానికి నెక్స్ట్ మాట చదువు. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనక. మళ్ళీ యోసేపును చూసి అంటున్నాడు, ప్రజలను చూసేమన్నాడు, సభలో ఉన్న జనాన్ని చూసా, ఈయన వలే ఈతని వలే దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా? ఎలాగా చెప్పగలిగాడు? మనుషులకు అర్థము కాని దాన్ని, మనుషులు గ్రహించలేని దాన్ని. బా, ఎంత గొప్ప మాట అండి. మనుషులు ఏం చేయలేకపోయారు? గ్రహించలేకపోయారు. మాత్రికులకి అర్థం కాల, శకుని గాండ్రికి అర్థం కాల, జ్యోతిష్కులకి అర్థం కాల. రాజు మాత్రం ఏం చేస్తున్నాడు? రోజు 3 పూటలు పెట్టి పెంచి పోషిస్తున్నాడు. కానీ టైం వచ్చినోడికి ఏమవలేకపోయారు? ఉపయోగపడలేకపోయారు. దేవుని బిడ్డలారా, రాజుకి అర్థమైంది, ఏంట్రా బాబు ఇలాగైపోయింది, మిమ్మల్ని అందరినీ ఎందుకు పెంచుతున్నాను అనుకునే లోపల ఒక ఆయన ఆ గిన్నెను తెచ్చివాడు అన్నాడు. అయ్యా, ఒక ఆయన ఉన్నాడు, మీరేం కంగారు పడకండి. అదే ఎవరన్నా మీకు కూడా అంటారు, మీరు మీ సంఘంలో ప్రార్థన మా వాళ్ళు ఎలా ఉందో పరిస్థితి అంటే మా సంఘంలో ప్రార్థన చేస్తారని మీరు ధైర్యంగా చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. దేవుడు మా ప్రార్థన ఆలకించి మీకు స్వస్థతనిస్తాడని మీరు ధైర్యంగా చెప్పవచ్చు. మీకు మేలు చేస్తాడని మీరు ఏం చేయొచ్చు? ధైర్యం. ఎప్పుడు? దేవుని ఆత్మ మనలో నిలబడి ఉన్నప్పుడు. దేవుని బిడ్డలారు, అప్పుడు చదువునన్నమాట. గనుక నీ వలే వివేక జ్ఞానములు గల వారెవ్వరూ లేరు. అదేనా? కంటిన్యూ అది. నీ వలే వివేక జ్ఞానములు. ఎన్నిసార్లు వస్తున్నాయి మాటలు? నువ్వు వివేక జ్ఞానం కలిగిన వ్యక్తిని చూసుకుని పెట్టుకోవయ్యా నువ్వు అంటే. ఇప్పుడు పరేమంటున్నాడు? నీ వలె నీకున్న వివేకం ఎవరికి ఉందయ్యా? నీకున్న జ్ఞానము ఎవరికి ఉంది? చదువునా. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను. దేవుని బిడ్డలారా, ఫరో అంటున్నాడు, నీవు నా ఇంటికి ఏమైపోవాలి? ఇప్పుడు అధికారివే. ఓ సంఘానికి అధికారం అవ్వాలన్నా ఆ వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడాలి. ఓ సంఘంలో ఒక నాయకుడిగా కొనసాగాలంటే ఆ వ్యక్తి దేవుని ఆత్మచేత అతను ఏం చేయబడాలి? నింపబడాలి. నీవు నా ఇంటికి ఏది? ఆయన ఇల్లు. ఫరో ఇల్లేది? చెప్పండి, ఫరో ఇల్లేది? ఇంకా ఐగుప్తు దేశం మొత్తం, ఐగుప్తు దేశము మొత్తం దేవుని ఇల్లేది. దేవుని ఇల్లేది. అమ్మా వెనకాల ఉన్నవాడు దేవుని ఇల్లేది. శారమ్మ గారు, దేవుని సంఘం. అమ్మ దేవుని ఇల్లేది? దేవుని సంఘం. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏం సాక్ష్యాలండి! పొందితే అలాంటి సాక్ష్యాలు పొందాలి. ఏం సాక్ష్యం అండి అది? ఎవరిచ్చారు? ఈ సాక్ష్యం ఎవరిస్తున్నారు? ఫరో ఇస్తాడు. ఎవరి గురించి ఇస్తున్నాడు? యోసేపు. ఆ సాక్ష్యం ఎవరు ఇచ్చారు? దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు? మోషేని చూసి, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైనడయ్యా. దేవుని సాక్ష్యం పోదు. నువ్వు నమ్మకంగా జీవిస్తే దేవుడు నీకు అన్యాయస్తుడని ముద్ర వేయడు, నువ్వు న్యాయవంతుడు అనే ముద్ర వేస్తాడు. నువ్వు మంచోడు అయితే మంచోడు అని అంటాడు ఆయన. నిన్నెప్పుడు కూడా తన సంఘంలోంచి బయటకు తోసాడు. నిన్ను ఇంకా సంఘంలో ఏం చేస్తాడు? ముందుకు తీసుకొస్తాడు. పాస్టర్ కంటే నువ్వు ఎక్కువైపోతావు. దేవునికి స్తోత్రం. నువ్వు సేవకుడు కంటే నేను చెప్తున్నాను, మీలో ఎవరైనా దేవుని సంఘంలో అలాంటి పరిచర్య చేయగలిగితే వాళ్ళ దగ్గర నేను తగ్గించుకుని ఉంటాను. దేవుని స్తోత్రం. దేవుని సంఘం కొరకు నన్ను నేను తగ్గించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని పని చేసే వాళ్ళని హెచ్చించడానికి నేను ఎలా ఉన్నాను? సిద్ధంగా ఉన్నాను. ఎందుచేత? మనందరం కలిపి చేసేది ఏంటంటే ఆయన పని చేయాలి. దేవునికి స్తోత్రం. మనందరం కలిపి ఏం చేయాలి? మన గొప్పతనాలు కాదు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని పోటీలు కాదు, దేవుడే ఎక్కువ.
ఆయన సంఘమే ఎక్కువ. ఆయన సంఘానికి ఏ నష్టము కూడా కలగకూడదు. అంటే మనలో ఏముంటే ఆ కార్యాలు చేస్తాం. అప్పుడు అంటున్నాడు యోసేపు, నీవు నా ఇంటికి అధికారివై ఉండాలి. ప్రేమించే వాళ్ళనే సంఘంలో నాయకత్వం ఇస్తాడు ఆయన. నీకు అర్థమవుతుందండి? అయ్యా నేను స్టార్టింగ్ నుంచి ఉన్నానండి అంటే కొన్ని పక్క తప్పుగా అంటాడు ఆయన. నీకు అర్థమవుతుందండి? బెన్సన్ ఎప్పటి నుంచి ఉన్నా? శ్రీరామ్ స్టార్టింగ్ నుంచి ఉన్నా. అప్పుడు వచ్చా కదా, ఎప్పుడు వచ్చామని కాదు, దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడ్డావు అనేది ముఖ్యం. అదంతా ఎవరు టెస్ట్ చేస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుని తీర్పు ఎలా ఉండదు? అన్యాయంగా ఉండదు. దేవుని తీర్పు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? న్యాయబద్ధంగానే ఉంటుందండి. అది నువ్వు ఎప్పుడు వచ్చావని కాదు. నువ్వు ఇంక అత్తమానం నేనే వచ్చాను. నేను ఇక్కడ ఈ ఊరు వచ్చినప్పుడు ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు నేను ఏంటనేవి తాటి చెట్టు చీల్స్తారు కదా, తాటి చెక్కలు అవన్నీ కొన్నాను, ఆకు కొన్నాను, ఇక్కడ వేసాను. కానీ మీరు వచ్చి ఇప్పుడు ఏం చేశారు? చర్చి కట్టేశారు. ఆయన కొన్నాడంట, తాటేకులు కొట్టాడంట, ఏమేసాడు? ఉంచాడు, ఒక పోగేసి ఉంచాడు. కానీ ఎప్పుడో 2 సంవత్సరాలు అయిందో వేసి, ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. నేను చేసాక వచ్చింది వాళ్ళకి. నేను చేసే తర్వాత వాళ్ళకి ఏమొచ్చింది? జ్ఞానోదయం అయింది. మనం చేసి ఎవరన్నా చేస్తే తప్ప చూస్తే తప్ప మన జ్ఞానోదయం అవ్వదు. వాళ్ళని చూసి ఏం చేస్తూ ఉంటారు? ఏడుతూ ఉంటారు. మేము అనుకున్నాం కానీ వీళ్ళు వచ్చేసారు, మేము చేద్దాం అనుకున్నాం వీళ్ళు వచ్చేసారు. పిచ్చోడా, నిన్ను పక్కన ఎందుకు కట్టాడో తెలుసా? చెప్పండి. నీలో దేవుని ఆత్మ లేదు. అమ్మా నవ్వమి, అర్థమవుతుంది నన్ను మీకు? దేవుని ఆత్మ నీలో ఉంటే నిన్ను గెంటుకుని ముందుకు తీసుకొస్తాడు దేవుడు. యోసేపుని ఎక్కడి నుంచి గెంటుకొచ్చాడు? జైలు నుంచి గెంటుకొచ్చాడు. ఎవరు ఊహించారా? ఎవరు ఊహించలా. బయటికి రాడనుకున్నారు. అసలు ఐగుప్తు దేశం జైళ్ళే భయంకరమైన జైళ్ళు అన్నాను. ఆయన మీద పడిన నేరం కూడా అలాంటి నేరమే. కానీ దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. దేవుని ఇష్టం. నువ్వు నా ఇంటికి అంటే నా సంఘానికి నువ్వు అధికారివై ఉండు. చదువునాను. నా ప్రజలందరూ నీకు విధేయులై నా ప్రజల సంఘములో ఒక వ్యక్తి దైవ స్థానాన్ని ఆక్రమించి దేవుని కార్యాలు చేస్తుంటే సంఘం అందరూ వ్యక్తులు లోపడతారండి. మీకు అర్థమవుతుందండి? మీకు కొన్ని రహస్యాలు తెలియలే. ఎందుకంటే మనం అన్నీ చూసి అంతా ఒకటే కదా అనుకుంటున్నాం. ఏదోలేండి సంఘమే పాస్టర్ గారు ఎంత ఏదో వెళ్తున్నాం వస్తున్నాం, మాకు అక్కడ పెద్ద ఏమి అడగరండి, మేము వెళ్ళి కానికేసేసి వచ్చేస్తే చాలు వెళ్ళిపోమంటారు. మీరేంటి మమ్మల్ని కూర్చోబెట్టి ఇలా చెప్తున్నారు? నా ఇంటికి అధికారి ఒకటి, ఇది ఒక ఆశీర్వాదం. నా తర్వాత మాట ఏంటన్నా? నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయంలో మాత్రమే. చాలా జాగ్రత్తగా విన్నాను. సింహాసన విషయంలో తప్ప నేను నీకంటే పైవాడిన ఎందునని. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే ఏమై ఉంటాను? పాస్టర్ ఉన్నా నువ్వు పోటీ పడితే పాస్టర్ను పక్కనెట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. నీకు అర్థమవుతుందండి? నువ్వు లేని పని అన్ని పెట్టుకుని హెచ్చం పట్టడానికి ట్రై చేయకూడదు. నువ్వు ఆడితో దెబ్బలాడు, వీడితో దెబ్బలాడు, ఇంటింటికి వెళ్ళి నేనే 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 అని చెప్పుకోవద్దు. నువ్వు దేవునితో ఉంటే అమ్మ రాజు, అర్థమవుతుంది మీకు? దేవునితో ఉంటే దేవుడే నిన్ను ఎక్కడ తీసుకొస్తాడు? ఎక్కడో ఉన్న వ్యక్తిని నిన్ను గెంటుకుని తీసుకొస్తాడు ఆయన. అదే చెప్పాను మీకు చాలాసార్లు. 1,000,000 మందిని దాటి తీసుకొస్తాడంట ఆయన. ఎంతమందిని దాటించి 1,000,000 మందిని పక్కకి నెట్టుకుని తీసుకొస్తాడు. దేవుని శక్తి ఆ మాత్రం మీరు అర్థం చేసుకోలేకపోతే మిగిలిన వాళ్ళకి మన దేవుడికి తేడా ఏముందండి? మన దేవుడు ఆశీర్వదిస్తాడనే ఆశ మనకి లేదు, వాళ్ళ దేవుడు ఆశీర్వదిస్తాడనే ఆశ వాళ్ళకి లేదు. మీకు మా వాళ్ళకి మనకే ఏం లేదు, తేడా లేదు. అందుచేతనే దేవుని నామము అన్యజనుల మధ్యన ఏం చేయబడుతుంది? దూషం పడుతుంది. అన్యజనులు చూసి ఏం చేస్తున్నారు? దేవుని మనల్ని కాదు, ఎవరిని? దేవుని నామాన్ని దూషిస్తున్నారు. నీవు నా ఇంటికి అధికారివై ఉండు, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిన ఎందునని. అదే చెప్తున్నాను. సేవకుడు, నేను ఒక మాట చెప్తున్నాను, మీరు పై ముందుకు రావాలి. సేవకుడితో పోటీ పడటానికి ఆయన వల్లే నువ్వు సంఘాన్ని కట్టగలవా? ఆయన చేసిన త్యాగం నువ్వు చేయగలవా?
నీ ఆస్తులన్నీ అమ్మి దేవునికి ఇవ్వగలవా? అతని ఆస్తులన్నీ అమ్మితే అతని ఆస్తులు ఇచ్చిన వ్యక్తితో నువ్వు పోటీ పడితే దేవుడు ఊరుకుంటాడా? దేవుని కొరకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేసిన సేవకుణ్ణి నువ్వు తోలనాడు మాట్లాడితే, అంటే మీరు అలా చేశారని కాదు, ఎప్పుడన్నా జరగకుండా ఉంటాకు చెప్తున్నాను. త్యాగం కావాలి. నన్నేం కావాలి? నువ్వు ఇల్లు కొనుక్కొని మానే దేవుని కొరకు సంఘాన్ని పరిచయం చేయి. ఇన్ని క్రిస్మస్లు చేసాం పాస్టర్ గారు, నేను ఒక్కడిని చేస్తానని ఎవరు అనలేకపోయారు ఇంతవరకు. పెద్ద పెద్ద గొప్పలు అనుకున్న వాళ్ళు అనలేకపోయారండి. ఇక అర్థమవుతుందండి. పాస్టర్ మీరు ప్రతి వారం న్యూ ఇయర్ మీరే చేస్తున్నారండి, అందరూ ఎందుకండి? మేము అక్కడ ఒక ఆయన ఒక రోజు నాకు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు ఈ సంవత్సరం క్రిస్మస్ చేయమని మా సంఘంలో ఒక ఆవిడ 1,50,000 ఇచ్చిందంట. ఎంత ఇచ్చింది? 1,50,000. ఈవేళ మన వాళ్ళ దగ్గరదండి, వీళ్ళ దగ్గరదండి నిలబెడితే మాత్రం సాక్ష్యాలు ఎన్ని గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తామో, దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఏ సాక్ష్యం ఉండదు. నిలబడితే ఈ సంవత్సరం దేవుడు మాకు అంత మేలు చేశాడు, ఇంత మేలు చేశాడు, అవి ఇచ్చాడు, ఈ ఇచ్చాడు అంతే తప్ప మరి దేవుని కొరకు నువ్వేం చేస్తావు? కనీసం నీ కష్టార్జితంలో కొంతనా దేవునికి ఇవ్వగలిగావా? ఇంకా అర్థమవుతుందండి. ఇవ్వలేనప్పుడు ఏం చేయకూడదు? అమ్మ ఇవ్వలేనప్పుడు ఏం చేయకూడదు? ఇలాంటి పిచ్చ సాక్ష్యాలు చెప్పకూడదు. నువ్వు విత్తే చెప్పాలి. ఇవ్వలేనప్పుడు ఏం చేయకూడదు? నిలబడి మరి నేనే పెద్ద తోపండి, నేను లేకపోతే ఏమీ లేదండి, ఇలాంటివి చెప్పకూడదు. నువ్వు సాక్ష్యం చెప్పావంటే నీ సాక్ష్యము నువ్వు చేసిన దానికంటే తక్కువగా ఉండాలి, నువ్వు చెప్పింది ఎక్కువ, చేసింది ఎక్కువ ఉండాలి దేవునికి. దేవుని స్తోత్రం. ఇక అర్థమవుతుందండి. అందుకని ఎవరైనా సాక్ష్యం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా నిలబడి చెప్పాలి. మీరు చెప్పే సాక్ష్యానికి మీరు చేసిన కార్యాలకి సంబంధం ఉండేలాగా చెప్పాలి తప్ప చేసేదేమో ఇంత, చెప్పేదేమో ఇంత. నేను అబద్ధం చెప్పండి, నిజమే చెప్తున్నాను. ఏ రోజైనా ఈ సంఘంలో పాస్టర్ గారు మీరు కడుతున్నారు కదా, ఇదిగోండి నేను ఇస్తాను, ఓ 1,00,000 ఇస్తాను చేయండి అని అన్నారు ఎవరన్నా? పలానా వస్తువు నేను ఇస్తాను చేయండి అని అన్నారు ఎవరన్నా? మరి నిలబడితే అంతా మేమే చేసామంట. ఏం చేసామని అడిగితే మీరెవరో మాట్లాడతలేదు. ఎవరు? దేవుని ప్రేమించండి, దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. దేవుని బిడ్డలారా, నేను సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యా. ఎందుకంటే నీలో ఏముంది? దేవుని ఆత్మ ఉంది, నాలో అది లేదు. నాకు ఏ విషయం ఏంటో నాకు తెలియదు. దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి నువ్వు. దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి ఆత్మను నిలబడి నేనే 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 అని చెప్పుకోవద్దు. నువ్వు నిలబడతానంటారు, అబ్బా ఇతనండి దేవుని ఆత్మ కలిగినోడు అంటే, ఈమండి దేవుని ఆత్మ కలిగిన మనిషి అంటే అని నువ్వు నిలబడినప్పుడే ప్రజలు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తారు. దేవుని స్తోత్రం. పెదపల్లి గ్రామంలో అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం లీడర్లు అయ్యారు, ఒకప్పుడు వైసీపీకి లీడర్లు అయ్యారు. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు వాళ్ళ ఊరు కాదు నాది, అక్కడ సేవకుడిని కాదు నేను, కానీ నా గురించి వాళ్ళు ఎంతో నేను కనబడ్డానంటే నేను నమస్కారం చెప్తుంటే వాళ్ళే నాకు ఎదురు నమస్కారం చెప్తారు. దేవుని స్తోత్రం. నాకు సిగ్గేద్ది, ప్రభా నేను చెప్దాం అనుకున్నాను, కానీ వాళ్ళే నాకు చెప్పారు. ఏంటి దేవుని బిడ్డలారు, ఈ గౌరవాల గురించి నేను మాట్లాడట్లా. ఈ గౌరవాలు ఉంటాయి, ఒక్కోసారి పోతాయి, కానీ నీలో దేవుని ఆత్మ ఉంటే, నీలో దేవుని శక్తి నీలో ఉంటే మర్మాలను కూడా నువ్వు బయలుపరచగలుగుతావు. దేవునికి స్తోత్రం. నా ఇంటికి నువ్వేమై ఉండు? అధికారివై ఉండు. నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై యుందునని యోసేపుతో చెప్పాను. మరియు అందరూ మీరు చాలా జాగ్రత్త వినాలి. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద, నా ఇంటి మీద కాదు, ఇప్పుడు ఏమంటున్నాడు? ఇందాకేమన్నాడు? నా ఇంటికి అధికారి అయి ఉండి అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? చూడుము ఫరో ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించానయ్యా అధికారిగాను. ఇది కూడా ఒక దేశమే, దేవుని సంఘం కూడా ఒక రాజ్యమే. నీకు అర్థమవుతుందండి? భారతదేశమే దేశం కాదు, భారతదేశమే రాజ్యం కాదు, దేవుని సంఘం కూడా
ఒక రాజ్యమే, ఇది కూడా ఒక చిన్న సైజు దేశమే. ఇందులో కూడా నాయకులుగా ఉండొచ్చు, కానీ వాళ్ళకి కొన్ని అర్హతలు ఉండాలి. నన్ను ఏముండాలి? అర్హతలు ఉండాలి. వాళ్ళు ఎవరితోనూ దెబ్బలాంటి వాళ్ళు అయి ఉండాలి, ఎవరిని ద్వేషించిన వాళ్ళు అయి ఉండాలి, అందరితో మా పూర్తి చేయండి, అందరితో సమాధానం కలిగిన వాళ్ళు అయ్యి ఉండాలి. అక్కడెక్కడికి వెళ్ళి వాళ్ళకి వీళ్ళకి పొలలెక్కన వాళ్ళు అయ్యి ఉండాలి. అర్థమవుతుందండి మీకు? అప్పుడు నువ్వేమంటే, నిన్ను చూసి దేవుడు ఏమంటాడు? నువ్వే నా ఇంటికి నాయకుడు అవుతావు. దేవుని స్తోత్రం. దేవుని మీద నేను చెప్పే మాటలు మీరు పొరపాటుగా అర్థం, మీరు లైఫ్లో ఎప్పుడన్నా ఇలాంటివి ఎదురైతే మీరు జాగ్రత్తగా తప్పించుకుంటారని చెప్తున్నాను, మీరు వాటికి దూరంగా ఉంటారని చెప్తున్నాను. ఇప్పుడు ఉన్నారని నేను చెప్పట్లా, అలాంటివి ఎదురైనప్పుడు నేనైనా సరే చదువునన్నా చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నియమించున్నాను అని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి నార బట్టలు అతను తొడిగించి సన్నని నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి ఉంగరం పెట్టాడు. ఈ ఉంగరంలోనే ఉందండి అసలు రహస్యం. అమ్మ ఇందులో ఉంది, చెప్పండి ఎవరు మీరు? అమ్మ మీరు చెప్పండి, ఉంగరం ఎందుకు పెట్టాడు ఫరో? అమ్మ రాజు చేసే పనులన్నీ ఇక నుంచి యోసేపు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఈ ఉంగరంతో ఒక్కసారి ముద్ర అయితే అది రాజముద్ర, అది చట్టం అయిపోద్ది అంతే. చట్టం చేసేవాళ్ళు ఎవరు కాదు ఇప్పుడు? ఫరో కాదు, ఎవరో యోసేపు. ఎలా వచ్చింది అధికారం? మర్చిపోకూడదు, దేవుని ఆత్మ అతనిలో ఉంది. ఎలా వచ్చింది? అతనికున్న దేవుని ఎడల ప్రేమ, ఆ భయభక్తులు, వివేక జ్ఞానములు కలిగిన వాడు. ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టి ఇంకేం చేశాడు? సన్నపు నారబట్టలు తొడిగించి అతని మెడకు బంగారపు చైన్ వేసి తన రెండవ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అందరూ కేకలేస్తున్నారు. వందనాలు చెప్పండి. ఎవరికి? ఎందులో నుంచి వచ్చాడు? అదే దేవుడు ఎప్పుడు కూడా కింద స్థాయిలోంచి ఎన్నుకుంటాడు. ఎక్కడ ఎన్నుకుంటాడు? చాలా నన్ను దేవుడు పిలిచినప్పుడు చాలా దౌర్భాగ్య స్థాయిలో నేను ఉన్నాను. అసలు లైఫ్ లేదు అమ్మ, నాకేం లేదు. లైఫ్ లేదంటే జీవితం లేదు. నాకు ఎవరో కూడా జీవితాన్ని ఇవ్వలేరు. కానీ నన్ను అన్నాడు, నేను ఇస్తాను నీకు లైఫ్ అని. దేవుని స్తోత్రం. కానీ నువ్వేం చేయాలి? నా ఇష్ట ప్రకారంగా నువ్వు బ్రతకాలి. దేవుని స్తోత్రం. నీ పాపపు జీవితాన్ని నువ్వు విడిచిపెట్టాలి. నా మాట ప్రకారంగా నువ్వు నడవాలి. నాకు ఆ రోజు మాట ఈరోజు గుర్తే. ఈరోజు నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇస్తే దేవుని మర్చిపోవాలా? అన్నీ ఇస్తే దేవుని విడిచిపెట్టాలా? లేదు, ఎన్నున్నా దేవునే గట్టిగా పట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే బ్రతికిచ్చింది ఆయన, జీవితం ఇచ్చింది మనం. ఈ రోజున నేను చెప్పాను కదా, స్మైలీ వాళ్ళ ఇంటికి 2 కార్ల మీద తిప్పారండి. రోజు హోటల్కి తీసుకెళ్తే 15,000 20,000 ఖర్చు. నేను స్మైలీతో అన్నాను, అమ్మాయి ఎందుకు అంత డబ్బు ఖర్చు? ఏం పర్లేదు డాడీ, సంవత్సరానికి స్మైలీకి 10,000 జీతం పెరుగుతుంది, బోనస్ 1,00,000 వస్తుంది సంవత్సరానికి. ఓన్లీ స్మైలీ చేసే ఉద్యోగానికి. సంవత్సరం మార్చి నెల వచ్చిందంటే ఎంత వస్తుంది? బోనస్ 1,00,000 రూపాయలు. మళ్ళీ ఇంకా 10,000 పెరుగుతుంది. 10,000 పెరిగిందండి, అలౌన్సెస్ అన్నీ కలిపి. ఇంకా ఆ జాబ్లో జాయిన్ అయినప్పుడు మా వాళ్ళు అన్నారు, ఎలాగైనా మమ్మల్ని అందులో తప్పించేయాలని. అదెందుకు వచ్చింది ఉద్యోగం? వద్దనయ్యా, వద్దా ఉద్యోగం అని చెప్పి ఎక్కడెక్కడ బిగ్ బజార్లో నాటిలో చేయమని చెప్పారు. నాకు తెలిసిలమ్మ ఏం చేయాలని. కొంతమంది జాగ్రత్త మీకు రాంగ్ డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. మనం ఏం డైరెక్షన్ అండి? అది రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తారు. అంటే మనల్ని పతనం అయిపోయే స్టేజ్లో తీసుకెళ్ళే సలహాలు ఇస్తూ ఉంటారు. నేను వినకపోతే ఈ విశాఖపట్నంలో ఒక 4-5 సంవత్సరాలు చేసిన తర్వాత ప్రమోషన్ వచ్చింది స్మైలీకి. ప్రమోషన్ వస్తే డాడీ హైదరాబాద్ ప్రమోషన్ వచ్చి హైదరాబాద్ వెళ్ళాలి. 15 రోజులు 5 స్టార్ హోటల్లో ఫ్రీ మనకి. దేవునికి స్తోత్రం. ఫ్లైట్ టికెట్లు ఫ్రీ. దేవునికి స్తోత్రం. ఎవరితో పాటు? మా స్మైలీని బట్టి నేను ఫ్లైట్ ఎక్కాను. దేవునికి స్తోత్రం.
నిన్న కూడా నాకు ఇక నేను ప్రభు ఈ జర్నీలు బస్సుల మీద వాటి మీద చేయలేను, ఫ్లైట్ మీద వెళ్తాను, ఫ్లైట్ మీద వస్తాను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. దేవుని బిడ్డలారు, నేను ఆయన కొరకు తగ్గించుకుని ఉంటే, నన్ను నేను హెచ్చించుకోకుండా ఆయన దగ్గర నేను తగ్గించుకుని ఉంటే నన్ను దీవించగలిగిన సమర్థుడైన దేవుని స్తోత్రం. ఎంతమందికి ఫ్లైట్ ఎక్కాలని ఉంది? ఇప్పుడు కాకపోయినా మీ పిల్లలు ప్రయోజకులైనప్పుడు మీరు అందరూ ఫ్లైట్ ఎక్కబోతున్నారు. దేవుని స్తోత్రం. మీకు ఆశ ఉంటే మీ పిల్లలు వర్ధిల్లుతారు. వాళ్ళు వర్ధిల్లితే మిమ్మల్ని కూడా ఏం చేస్తారో ఫ్లైట్ మీద తీసుకెళ్ళి, అమ్మ దేవుడు మమ్మల్ని నన్ను ఇలా దీవించాడు అని చెప్పినప్పుడు మీకు గర్వం కలుగుతుంది. ఏంటో తెలుసా, అమ్మ నిన్ను ఇలా దీవించాలని. అందుకే అతను ప్రతి ఆదివారం నేను గుడికి వెళ్ళాను, దేవుని సన్నిధిలో నేను ఏం చేశాను, ప్రార్థనలు చేశాను, నిన్ను ఆశీర్వదించాలని నేను ఎంతో ఏడ్చాను, కన్నీరు కార్చాను. అందుచేతనే దేవుడు ఈరోజు నాకు ఆ సంతోషాన్ని ఇచ్చాడని చెప్పగలుగుతావు. లేకపోతే ఆశీర్వాదం విలువ మనకు కూడా అప్పుడు తెలియదు, అర్థం కాదు. దేవుని బిడ్డలారు, అచేత నా ఇంటికి అధికారి అయి ఉండుము అని చెప్పి ఉంగరం తొడిగాడు, చైన్ వేసాడు, సన్నపు రాజులు తొడుక్కునే బట్టలు వేసాడు. ఇంకా నా చదువు ఉంగరం పెట్టాడు, ఎక్కి రెండో రథం మీద ఎక్కించి అప్పుడు వందనం చేయడం అందరూ ఎవరు? అన్యుల మధ్యన. నేను చెప్తున్నాను, క్రైస్తవుల మధ్య కాదు. ఎవరి మధ్యన? అన్యులంటే ఎవరు? దాన్ని ఏదో ఎరగనోళ్ళు తప్పుడు విధానంగా అర్థం చేసుకోవడం. అన్యులంటే అర్థం ఏంటంటే దేవుడు ఎరగిన వాళ్ళని అన్యులు. అది తప్పుడు పదం కాదు. దేవుని ఎరగిన వారిని ఏమన్నారు? అన్యుల మధ్యన నివాసం ఉన్నా నువ్వు. ఉషా నాన్న అది ఎక్కడంటే యలమంచుల్లోనే ఓ పాస్టర్ గారు గాంధీనగర్లో అనుకుంటా ఉండేవారు. ఆ పాస్టర్ నాకు బాగా తెలుసు. ఇప్పుడు లేరు, కరోనా టైంలో చనిపోయాడు ఆయన. పొద్దుటేను 4 గంటలు లేసి పాటలు తెగ పాడేస్తారంట, దేవుని పాటలు. 4 గంటలు లేచి పాటలు పాడేసి గట్టిగా ప్రార్థన, చుట్టుపక్కల అందరూ కనపడేలా ప్రార్థనలు చేస్తారు. తెల్లారు లేచి సీపురట్టుకుని ఆవిడ తుడుతుంటే ఈ పక్క వాళ్ళని తిడద్దంట, ఆ పక్క వాళ్ళని తిడద్దంట, అందరి మీద పడిపోతుందంట. ఓ రోజున వెళ్ళి ఇక్కడ పాస్టర్ గారు ఉంటున్నారంట. ఎవరో వాళ్ళ అన్యులు నయమండి వాళ్ళ మీద. అమ్మ ఎవరినయ్యం? అన్యులు నయమండి వాళ్ళు. ఎవరండి వాళ్ళ పాస్టర్ అన్నది? ఎవరండి ఆవిడ పాస్టర్ అమ్మ అన్నది? దేవుని బిడ్డలారు, లోపలికి వెళ్తే గొప్ప భక్తి, బయటకు వస్తే సాక్ష్యం లేని భక్తి వేస్ట్. సాక్ష్యం లేని భక్తి. నేను చెప్పాను కదా, యోసేపుకి ఫరో ఇచ్చిన సాక్ష్యం ఏంటి? నీ వలే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని దేవుని బిడ్డల సమాజం అలా ఉంది. మీరు అవి తెలుసుకోకపోతే రేపు వదిలి మీరు అలా ఉండాలి, మీకు అర్థం కాదు. నేను చెప్పింది ఎవరి గురించి? విశ్వాసుల గురించి కాదు. ఎవరి గురించి? పాస్టర్ గారి గురించి, పాస్టర్ గురించి. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు ఎంత తగ్గించుకుంటే దేవుడు అంత పైకెత్తుతాడు. నువ్వు ఎంత ఇచ్చించుకుంటే అంత కిందకి దిగజారిపోతాం. దేవునిలో ఉన్న రహస్యం అది. తొడిగాడు, రెండో రథాన్ని ఎక్కించాడు. అందరికీ ఇంకో మాట చదువునా, ఇంకా అసలు విషయంలో. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే. అమ్మా ఎన్నో వచ్చిన అది 44 వచ్చిన. ఒకసారి మీరు అందరూ జాగ్రత్త. మరియు యోసేపుతో ఫరోను నేనే. నువ్వే ఫరో ఎవరు? ఆయనే. ఫరోను నేనే. ఆయనను నీ సెలవు లేక, నీ అనుమతి లేకుండా. మీకు అర్థమవుతుందండి? ఫరో ఎవరో రాజు ఎవరో? ఫరే. అందరి పేర్లు ఫరే. ఆడు చచ్చిన తర్వాత ఇంకోటి వస్తే ఆడి పేరు ఫరే, ఇంకోటి వస్తే ఆడి పేరు. వాళ్ళందరూ ఐగుప్తు రాజ్యం. ఆ కాలంలో అదే పెద్ద సామ్రాజ్యం. ఫస్ట్ పెద్ద సామ్రాజ్యం ఏది? ఐగుప్తు రాజ్యమే. అందుకని అందరి పేర్లు ఏంటది? రాజు అయిన ప్రతి ఓడి పేరు ఫరే. అంచేత ఫరో నేనే. ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని. దేవునికి నీ సెలవు లేక. ఎవడిచ్చాడు ఇవి అధికారం? ఎక్కడున్నాడు యోసేపు? ఎక్కడున్నాడు? నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? జైల్లోంచి తెచ్చారండి. నువ్వు కఠినమైన బ్రతుకున్నా నీ భక్తి పోదు నీలో. నువ్వు కటిక పేదరికాన్ని అనిపిస్తున్నా నీ భక్తిని మాత్రం నీలోంచి ఏం చేయకూడదు? పోగొట్టుకునివ్వకూడదు.
నువ్వు అప్పుల్లో ఉన్నా, నువ్వు రుణాల్లో ఉన్నా, లేకపోతే నీకు శత్రువులు ఎక్కువైనా, నీలో ఉన్న దేవుణ్ణి మాత్రం నువ్వేం చేయకూడదు, బయటికి పంపకూడదు. నేను ఫరో నేనే, అయినా యోసేపు నీ సెలవు లేకుండా, అమ్మ ఎవరి సెలవు లేకుండా, నీ సెలవు లేకుండా ఏ మనుష్యుడును కాలినైనా తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు జబత్నాహు, దేవుని స్తోత్రం, కాలుని కానీ చేయని కానీ ఏం చేయకూడదంట, ఎత్తడానికి వీల్లేదు. దేనివల్ల వచ్చింది ఇదంతా? దేవుని వలన యోసేపుకున్న ప్రేమ. నువ్వు కూడా దేవుని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నావా? క్రియల్లో దేవుని ప్రేమను చూపించగలుగుతున్నావా? మాటల్లో చూపించగలుగుతున్నావా? సంఘం ఏడలో చూపించగలుగుతున్నావా? సంఘ బాధ్యతలు నాకెందుకులే, సంఘంతో నాకు సంబంధం ఉందిలే, నేను బ్రతికితే చాలనుకుంటున్నావా? అయితే నువ్వు ఒంటరిగానే ఉండమంటాడు దేవుడు. దేవుని రాజ్య నిర్మాణం కొరకు నువ్వు ప్రయాసపడితే దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. దేవుని బిడ్డ, ఈ రోజున నేను ఇక్కడ సేవకుడిని అయ్యానంటే ఆయన కొరకు నా సమస్తాన్ని త్యాగం చేసి ఇక్కడ పెట్టాను. ఇవాళ చాలామంది అనుకుంటా మేము చేసేయాలి. నువ్వు త్యాగత పెట్టి, లేకపోతే నేను అమ్మేతను తీసేసుకోండి, నేను ఎంత పెట్టాను అంత నాకు ఇచ్చేసి మీకు పట్టుకుపోండి. ఎందుకు ఇవ్వాలని కాదు, ఎందుచేత అలాంటి ఆశ మీకుంటే, అలాంటి ఆశ మీకుంటే ఏం చేయాలి? ఇప్పుడు తులం బంగారం కొనాలంటే ఊరికి వెళ్ళాక తులం బంగారం ఏంటి ఎత్తాడా? ఏం చేయాలి? దానికి వెల చెల్లించాలి. ఏది కూడా వెల చెల్లించకపోతే రాదు. దేవుని బిడ్డలు చాలామంది అంటారు మేమండి. నువ్వు ఎందుకు కాలేపోయావు? నువ్వు మాటలు చెప్పడమే నీకు ఉంది తప్ప దేవుని కొరకు ఏ త్యాగం నువ్వు చేయలేవు. దేవుని బిడ్డలారు, నేను వాస్తవంగా మాట్లాడుతున్నాను మీతో. ఇప్పుడు ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం, ఒక్క 2 మాటలు చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. చదువునాను. కపట బెల్తషాజరు నా దేవత పేరును పెట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. మీరు గమనిస్తున్నారా? దానియేలులో కూడా ఏముందంట? పరిశుద్ధ దేవతల ఆత్మ దానియేలులో ఉంది. మీలో ఎంతమందిలో ఉంది ఆత్మ? నేను చెప్పాను కదండి, డెవిల్ స్పిరిట్ ఉంటుంది, దురాత్మ ఉంటుంది, ఇంకోటి హోలీ స్పిరిట్ ఉంటుంది, ఇంకోటి అసలు స్పిరిట్ బలమైన ఒకటి ఉంది, అది సాతానాత్మ. దాన్ని పోగొట్టడం చాలా కష్టం. అది దానికి దొరికేమా ఆడి ఆఖరి దాకా మళ్ళీ జుట్టెట్టుకుని లాక్కెళ్తానే ఉంటాడు. దానియేలుతో నెబుకద్నెజరు అంటున్నాడు, చదివాడు మళ్ళీ కడపట ఆఖరిగా బెల్తషాజరు నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను. బిరుదు ఉందంట దానియేలుకి. బెల్తషాజరు అనే పేరు, బెల్తషాజరు అనేది ఆ దేశం యొక్క దేవత పేరు. అది దాన్ని బట్టి పేరు, దాన్ని పూజించేవాళ్ళు పొందాలి. కానీ ఎవరు పొందారు? దానియేలు పొందాడు. బిరుదు పొందిన దానియేలు వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ. బాగా జాగ్రత్తగా, నీలో ఏ ఆత్మ ఉంది? నీతో ఏ ఆత్మ మాట్లాడుతుంది? నువ్వు ఏ ఆత్మను కలిగి ఉన్నావు? నీ క్రియలను చూస్తే పరిశుద్ధ దేవతల ఆత్మ కానీ పరిశుద్ధ దేవుని ఆత్మ కానీ ఉన్నట్టు ప్రజలు గ్రహిస్తున్నారా లేదా? లేదా నీలో దురాత్మ ఉందని గ్రహిస్తున్నారా? మొత్తానికి ఆత్మ ఉంది. ఏముంది? ఆత్మ ఉంది. మళ్ళీ ఏముంది? ఏంటి అది? ఏ ఆత్మ? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అయితే ఏ ఆత్మ? అది పరిశుద్ధ, అక్కడ దేవతల దూతల ఆత్మ. ఇంకొక ఆత్మ ఉంది, అదే ఆత్మ దెయ్యపు ఆత్మ. ఇది మాట్లాడుతుంది, అదే మాట్లాడుతుంది. దేవుని బిడ్డల, మీలో ఈ డిఫరెన్స్ పోవాలి. అమ్మ ఎంతమంది ఇష్టపడుతున్నారా డిఫరెన్స్ తెలుసుకోవాలని? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారంటే
మాట్లాడే ప్రతీది పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు. ఇది అర్థమవుతుందండి? మాట్లాడే ప్రతీది కూడా పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు. ఒక్కోసారి పరిశుద్ధాత్మ మాట్లాడవచ్చు, లేకపోతే దెయ్యపు ఆత్మ మాట్లాడవచ్చు, ఇంకోటి డైరెక్ట్ డెవిలే మాట్లాడవచ్చు. డెవిలి మీద మనం మనసు ఉంటే, డెవిలి కార్యాల మీద మనకు మక్కువ ఉంటే ఏ ఆత్మ వస్తుంది మన దగ్గరికి? డెవిలి ఆత్మ వస్తుంది. దేవుని మీద నీకు మనసు ఉంటే పరిశుద్ధాత్మ నీ దగ్గరకు వస్తాడు. కానీ నీ క్రియలు డెవిలికి అనుకూలంగా ఉంటే, అమ్మ మీకు అర్థం పాస్టర్ మమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఇలా చెప్పడం ఏమన్నా న్యాయంగా ఉందా మీకు? అసలే వాక్యమే గ్రహించలేకపోతున్నామంటే ఏది దెయ్యమో ఏది దేవుని ఆత్మో మాకు ఎలా తెలుస్తుందండి? నన్ను తెలుస్తుంది ఖచ్చితంగా, మీకు దేవుని ఇస్తారు. తెలియకపోతే మీరు అబ్బాది చేతులకు చిక్కుపోతారు. ఆడు చివరి దాకా లాక్కుపోతాడు. మనం ఎక్కడ దాకా లాక్కుపోతాడు? చివరి దాకా. ఆడు ఏసన్న గారు చెప్పాడు. వాడు అంట ఇద్దరు సువార్తకి వెళ్తున్నారంట ఏసన్న గారితో కలిసి కొంతమంది సేవకులను. వాడు అంటున్నాడంట, ఆత్మానం దురాత్మ నా వెనక్కుపో, దెయ్యపాత్మ నా వెనక్కుపో, సాతాన నా వెనక్కుపో అంటున్నాడంట. ఈయన వింటున్నాడంట. అలాగా కొంత దూరం వెళ్ళాక అడిగాడంటే, ఎందుకు ఆత్మానం ఆణి కదుపుతావు అన్నాడంట. ఎందుకు అస్తమానమును ఆణి కదుపుతావు? ఫోన్లే నీ ముందే వెళ్తున్నట్టున్నాడు, వెళ్ళనివచ్చు కదా అని అంటే ఈడేమని అంటున్నాడు, నా వెనకపో అంటున్నాడంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత రైలు ట్రాక్ ఎక్కుతున్నారంట, దబ్బును పడ్డాడంట పట్టాల మీద. అప్పుడు అన్నాడంట, ఆడిని కుదురుగా ఉంచరని చెప్పానే నీకు, అని ఏం చేయలేదు నువ్వు? వెనక్కి వెళ్ళమను. ఆడు వెనక్కి నేను ముందుకు దోశాడు. మాడు వెనక్కి వెళ్ళి ఏం చేశాడు? నేను ముందుకు దోశాడు. ఇప్పుడు ఎక్కడ పడ్డాడు? నువ్వు రైలు పట్ట మీద పడ్డావు దబ్బుని అని చేత ఆడు గొడవ ఎందుకు మనకి? దేవుని బిడ్డ, దెయ్యపాత్మ చాలా ప్రమాదకరమైనది. ఇప్పుడు చదువునానమాట. దానియేలు విషయంలో కూడా అదే జరిగింది. చదువునాను. దానియేలును వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. ఎంతమంది దేవుని ఏ ఆత్మను కలిగి ఉన్నావు? పెద్ద సమయం అక్కర్లా, నువ్వు ఒక నెల అయి ఉండొచ్చు వచ్చి, అయినా దేవుని ఆత్మ చేత నింపబడటానికి నీ పెద్ద టైం అక్కర్లా. నీ మనసు బాగుంటే చాలు, నీ హృదయము బాగుంటే చాలు. దానియేలులో ఏ ఆత్మ ఉంది? మనలో కూడా దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని స్తోత్రం. మనలో కూడా దేవుడు ఏం చేస్తాడు? నివాసం చేస్తాడు. చదువునాను ఇంకా. కావున నేను అతనికి నా కలను చెప్పి తిని, ఎట్లనగా శకునగాండ్ర అధిపతికి 14 చదువు. 18 చదువు, సమయం అవుతుంది. బెల్తాజరు నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనం ఇదే, నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావం నాకు చెప్పనేరు. దేవునికి స్తోత్ర. సంఘములో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం చెప్పే విశ్వాసాలు కావాలి. అర్థమవుతుందండి? చాలా కాలం నుంచి ఉన్నారు. అన్ని సమస్యలు, లోక సమస్యలన్నీ పరిష్కారం చెప్తారు. సంఘంలో సమస్యకు ఏం చేయలేరు. బాబు ఎలా చేద్దాం క్రిస్మస్ సంవత్సరం అంటే అలా చూస్తారంటే ఏం లేదు. ఇంకా దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ ఉంటే ఏం చేస్తారు? మీరు టక్ మని ఏం చెప్తారు? మంచి సలహాలు చెప్తారు. బాగుంది వెనసాలు, మంచి సలహా చెప్పి అలా చేద్దాం. కానీ ఏం చేయలేకపోతున్నా? అది చేయలేకపోతున్నాం. సేవకుడు చెప్పేది కూడా చేయలేకపోతున్నాం. ఏం చేయలేకపోతున్నా? ఈయన అత్తమానం ఇలాంటి పనులు పురమాయిస్తాడు. మాకు ఎందుకు వచ్చినాయి? మరి దేవుని కార్యాలు అలా జరుగుతాయి. దేవుని కార్యాలు జరగాలంటే పని చేసేవాళ్ళు కావాలి కదండి. మళ్ళీ చదవనమాట. బెల్తషాజరు నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనం ఇదే, నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞాని లేడంతే. దేవునికి స్తోత్రం. నీవు తప్ప అక్కడ బబులోనులో, ఐగుప్తులో యోసేపు తప్ప, ఇక్కడ దానియేలు తప్ప
నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ ఏ జ్ఞానియు జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనుక నాకు పెళ్ళాకుంది, నాకు రోజు ఆ దెయ్యం నేను ఎప్పుడు పడుకుంటానని అలా పడుకుని వచ్చి పడిపోయింది అంతే. ఇంక అర్థమవుతుందండి. నేను అలా అది నా చుట్టూరే తిరుగుతూ ఉండేది కాదు. అది ఎందుకు కష్టమేమో, నేను ఎప్పుడు పడుకుంటానని చూసేది. దేవుని మహాకృపను బట్టి దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఆ దెయ్యం పోయింది. దేవుని స్తోత్రం. అప్పుడప్పుడు దేవునికి విరుద్ధంగా ఉంటే మళ్ళీ ఆడు ఎంటర్ అయిపోతూ ఉంటాడు. మన దేవుని విరుద్ధంగా ఉంటే గతంలో అన్నీ మన మీదకి ఏమైపోతాయి, అవి మళ్ళీ ఎంటర్ అయిపోతూ ఉంటాయి. అవి ఎక్కడికి వెళ్ళిపో, ఎప్పుడు దొరుకుతామని మన చుట్టే తిరుగుతూ ఉంటాయి. మన దేవుని విరుద్ధంగా ఉన్నప్పుడు అవన్నీ ఏం చేస్తాయి, మళ్ళీ అన్నీ మన మీదకి దన్మని వచ్చి పడిపోతూ ఉంటాయి. చదువునా పరిశుద్ధ దేవతల నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడు వంటిని. దేవునికి స్తోత్ర. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉంది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడు. ఇంకొక మాట 5వ అధ్యాయము ప్రక్కన 5వ అధ్యాయం చూసుకోండి. 5:11. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఈ రోజుతో మీలో ఉన్న ప్రతి దురాత్మ పోయి పరిశుద్ధాత్మ మీ హృదయాల్లోనికి వచ్చును గాక. దేవునికి ఈ సంఘములో కూడా కొందరు వ్యక్తులు ఉన్నారు, వారు దేవుని పరిశుద్ధ ఆత్మను పొందిన వారు. మళ్ళీ చదవమ్మ మాట. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానము బుద్ధియు తెలివియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనను గనుక. తెలుసుకుంటారండి, అన్యులు తెలుసుకుంటారు దేవుని బిడ్డలారు. అన్యులు నువ్వు దేవునితో బాగా బ్రతికితే వాళ్ళు నీకు షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడతారు, మీకేం కావాలని అడుగుతారు. ఎందుచేత ఎక్కడో ఉన్న దేవుడు నీలోకి వచ్చేసాడు. నీలో ఉన్న దేవుని ఆత్మ వారికి ఏం కలగజేస్తుంది? నీ మీద వాళ్ళకి జాలి కలగజేస్తుంది, వాళ్ళకి నీ మీద ప్రేమ కలగజేస్తుంది. ఎంత చక్కటి మాట. మళ్ళీ చదువునన్నమాట. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును నీ తండ్రి కాలములో. ముందు మాట చదవాలి నాన్న. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు. లేకుండా పోలేదు. ఎక్కడున్నాడా? ఎక్కడి నుంచి వచ్చాడు? బబులోను దేశమా అతంది? ఎక్కడ దేశం? మీకు అర్థమవుతుంది? ఏ దేశం అతంది? యోధా దేశం తీసుకొచ్చారు, యూదులను తీసుకొచ్చారు బబులోను దేశం. ఎలాగా? బానిసలుగా చెరపట్టిన వాళ్ళు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సొంత దేశం కలిగిన వాళ్ళు, ఆత్మ కలిగిన వాళ్ళు లేడు. ఎప్పుడు కూడా దేవుని ఆత్మ కలిగిన అక్కడక్కడ దొరుకుతారండి వాళ్ళు. మేము ఇక్కడే ఉన్నామండి, ఇక్కడ మాకు మాలోనే ఉందంటే అవదా. ఎక్కడ దొరుకుతారు వాళ్ళు? ఎక్కడెక్కడో పోగు చేసి దేవుడు తీసుకొస్తాడు. ఎందుచేత?